ఈరోజు నేషనల్ మీడియాలో హైదరాబాద్లో ఏం జరుగుతుందని పోర్ట్రేట్ అవుతుంది, నేషనల్ మీడియాలో అవుతుంది. ఇది ఒక సిగ్గుచేటు. హెచ్సి స్టూడెంట్స్ మీద జరుగుతున్న దాడిని మనం ఖండించాలి. వాళ్ళు విద్యార్థులు, రౌడీ మోకలు కాదు. ఈరోజు పోలీసులు అడ్డగోళ్లుగా వాళ్ళని మహిళలను కూడా చూడకుండా వాళ్ళ జుట్టులు పట్టుకొని మరీ మహిళల్ని ఈడ్చుకొని వస్తూ ఉన్నారే. 24,000 ఎకరాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎక్కడెక్కడ వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయో చూపించమనండి. ఎంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేసి టీఎస్ఐఐసికి ల్యాండ్ని కట్టబెట్టి దానిలో ఆప్షన్స్లో డమ్మీ కంపెనీలకి ఈ ల్యాండ్ని డెవలప్మెంట్ పేరుతోటి ఎందుకు 50 కోట్లు 100 కోట్లు ఉన్నటువంటి ల్యాండ్ని 5 కోట్లకి 6 కోట్లకి చిన్న కంపెనీలకు ఇస్తూ ఉంది. ప్రభుత్వాలు ఎప్పుడైనా విద్య కోసం భూమిని ఇస్తాయే కానీ భూమిని లాక్కోవటం చూడలేదు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగూర్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే. నాగూర్ బాబు గారు, హెచ్సియు ఇష్యూ రోజు రోజుకి ముదురుతోంది. నిన్న హైకోర్టు దానిపైన ఈ రోజు వరకు ఆపండి, దానికి సర్వే చేయండి, ఒక రోజులో అయ్యే సర్వే నాది, అసలు ఒక సర్వేకి ఎంత టైం పడుతుంది, లేదు అంటే హెచ్సియులో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇది ఒక నేషనల్ ఇష్యూలా తయారైంది. జనరల్గా మనం హెచ్సి స్టూడెంట్స్ మీద జరుగుతున్న దాడిని మనం ఖండించాలి. వాళ్ళు విద్యార్థులు, రౌడీ మోకలు కాదు, అల్లరి మోకలు కాదు, వాళ్ళేమి నేరస్తులు కాదు. ఈరోజు పోలీసులు అడ్డగోళ్ళగా వాళ్ళని మహిళలను కూడా చూడకుండా ఈ పోలీసులు డైరెక్ట్గా వాళ్ళ జుట్టులు పట్టుకొని మరీ మహిళల్ని ఈడ్చుకొని వస్తూ ఉన్నారే. స్టూడెంట్స్ మీద దాడి ఏంటండి? ఎవరిచ్చారు? భారత రాజ్యాంగం ఇదేనా ఇచ్చింది? మహిళల మీద పోలీసులు ఈడ్చుకుంటా ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తుంటే ఈడ్చుకొని రమ్మని చెప్పిందా? అంటే ప్రభుత్వం ఇంత అడ్డగోలుగా వెళ్తూ ఉంటుందా? ఇది మనం ఒక ఆలోచించాలి. హెచ్సియు ల్యాండ్కి సంబంధించిన విషయాన్ని దీన్ని మనం వేరే పర్వ్యూలో చూద్దాం, లీగల్ టర్మినాలజీలో. నెక్స్ట్ ఒక ఎకో సిస్టమ్ అనేది అక్కడ జనరేట్ అయింది. ఇక్కడ 3 థింగ్స్ మనం డిస్కస్ చేయాల్సిన నెసిటీ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ వీళ్ళ మీద జరుగుతున్న దాడిని ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం కూడా కాదు, ప్రతి ఒక్కరు స్పందించాలి. తెలంగాణని మేము సాధించుకున్నాం, పోరాటాలు చేశామన్నారు. తెలంగాణని సాధించుకోవడానికి పోరాటాలు చేస్తున్నప్పుడు వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన భూముల కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నప్పుడు ఇంత నిక్కచ్చుగా ఎలా ప్రవర్తిస్తారు? మరి ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పోరాటం జరిగేటప్పుడు ఎక్కడ ఉన్నారండి? అదే ఉద్యమకారుల మీదకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీదకి గన్ను తీసుకొని వెళ్ళాడుగా. ఈయన తెలంగాణ ఉద్యమకారుడా? కాదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజల మీద ఇలా ఇప్పుడు ఆ స్టూడెంట్స్ మీద కూడా అందుకే వెళ్తూ ఉన్నాడు. ఆ విద్యార్థుల మీదకి అడిగే వాళ్ళు లేరు, ఏం చేస్తారో చేసుకోండి, అధికారం నా చేతిలో ఉంది అని అడ్డగోలుగా వెళ్ళిపోయి మరి విద్యార్థుల మీద, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అండి, వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ క్వాలిఫైడ్ పర్సన్స్. ఒక సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో 4-5 లక్షలు ఖర్చు పెట్టుకొని ఎవరైనా కొనుక్కోవచ్చు. అంత మెచ్యూరిటీ ఉన్న స్టూడెంట్స్ మీద నేచర్ కోసం వాళ్ళు తపన పడుతూ ఉంటే, అక్కడ నేచర్ని కాపాడాలి, అక్కడ ఎకోసిస్టమ్ని కాపాడాలని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే చేయనివ్వండి. నేషనల్ వైడ్గా ఎంత సపోర్ట్ వస్తుందో రానివ్వండి. అంటే మీరు తీర్చుకోవాలనుకున్న మీ అధికారాన్ని ఆ రకంగా అడ్డగోలుగా స్టూడెంట్స్ మీద ప్రయోగిస్తారా? కొన్ని ఫోటేజెస్ నేను చూశాను. ఏ నేచర్ని అయితే వీళ్ళు నాశనం చేయాలనుకుంటున్నారో, ఏ మొక్కలను అయితే వీళ్ళు నరకాలనుకుంటున్నారో, ఈ ఎండలలో పోలీస్ డిపార్ట్మెంట్ నిలబడలేక అదే హెచ్సియులో ఉన్న చెట్ల కింద సేద తీరుతూ ఉన్నారు. నీ ఒంటికి చెమట పడితే ఆ చెట్టు గుర్తొస్తుందా ఈ పోలీస్ అధికారులకి? మరి అక్కడ ఉన్న విద్యార్థులకి అది గుర్తురాలేదా? ఇంతకాలం అదే నేచర్లో వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి బ్రతుకుతూ ఉన్నారే, అదే నేచర్లో ఆ యూనివర్సిటీ అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది. మరి ఒక మానవతా దృక్పథంలో దీన్ని చూడాల్సిన నెసిటీ ఉందిగా. ఆ దాడిని ఖచ్చితంగా ఖండించాలి. ఇంకా దాడి చేస్తే మాత్రం ఇంకా బయట ఉన్న ప్రజలు కూడా వెళ్ళి సపోర్ట్ చేయాల్సిన నెసిటీ ఉంది. ఒక తెలంగాణ ఉద్యమానికి ఎలా అయితే ఉద్యమకారులు, నెక్స్ట్ చాలా మంది కళాకారులు బయటకు వచ్చారు, అదేవిధంగా ఇప్పుడు యూనివర్సిటీ విద్యార్థులు కూడా చేస్తూ ఉన్నారు. ప్రజలు బయటకు వచ్చారు, స్టూడెంట్స్ బయటకు వచ్చారు. మరి ఈరోజు విద్యార్థి సంఘాలన్నీ బయటకు వచ్చినాయి. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ ఉద్యమం కోసం. ఈరోజు వాళ్ళ 400 ఎకరాలు ఒక ఎకో సిస్టమ్ని కాపాడడం కోసం, అది యూనివర్సిటీ భూమా కాదా అనేది సెకండరీ, అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ని కాపాడడం కోసం స్టూడెంట్స్ తపన పడుతూ ఉన్నారు. సో దానికి తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన నెసెసిటీ ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ మనకి హరిగోపాల్ గారు ఎవరో చెప్పారు, అవును, ప్రొఫెసర్ హరిగోపాల్ గారు,
ఇట్ ఈస్ ద లంగ్స్ ఫర్ ద సిటీ అని చెప్పి. అవును. అలాంటి వాటి మీద ఎందుకు ఒక కక్షపూరితమైన చర్య? అంటే గత ప్రభుత్వాలు ప్రభుత్వ భూమిని అమ్మేయలేదా, నేను అమ్మేస్తే ఏమవుతుంది అనే ఒక ఆ ఈతనమా, అంటే అదేమంటారు అంటే రెక్లెస్నెస్. వాళ్ళు చేశారు, నేను చేస్తే ఏంటి తప్పు అనే రెక్లెస్నెస్ ఇది. అవును, క్లియర్గా తెలుస్తుందిగా. గత ప్రభుత్వాలు అమ్మినయి, గత ప్రభుత్వాలు అనుకుంటే అంతకుముందు చాలా ప్రభుత్వాలు దోపిడీలు చేసినవి. మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కింద ఉన్నటువంటి భూదాన్ బోర్డు భూములు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు? మన తెలంగాణలో సుమారు భూదాన్ పోచంపల్లి నుంచి భూదాన్ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఆచార్య వినోబా భావే అనే ఆయన గాంధీతో పాటు ఉన్న సమకాలికుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం యావత్ భారతదేశం మొత్తం తిరిగి పర్టికులర్గా తెలంగాణలోనే 30,000 ఎకరాలు సేకరించాడు. అంటే భూమిని స్వచ్ఛందంగా ఆ రోజు రైతులు దానం ఇచ్చారు. మరి ఆ భూమి ఇప్పుడు మీ ప్రభుత్వం దగ్గర ఉందా? తెలంగాణలో 30,000 ఎకరాలు మీ దగ్గర ఉన్నాయా? ఎన్ని కబ్జాలు అయినాయి? ఎంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేశారు? గాంధీ భవన్లో ఈ రోజుకి ఆఫీస్ ఉంది, ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, భూదాన్ యజ్ఞ బోర్డు అని. ఒకసారి ఆ రికార్డ్స్ మొత్తం తీయండి. 24,000 ఎకరాలు ఉండాలి. 24,000 ఎకరాలను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎక్కడెక్కడ వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయో చూపించమనండి. ఎంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేస్తారో చూపించమనండి. ఆ కబ్జా చేసిన వాటిని మరి కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి వాటన్నిటిని రిటర్న్ తీసుకొని రాగలిగారా? చూడండి. కానీ యూనివర్సిటీ భూముల దగ్గరకు వచ్చేసరికి అది యూనివర్సిటీదా కాదా అనేది మనం సెకండ్ డిస్కషన్లో చూద్దాం, మళ్ళీ కంటిన్యూషన్లో వెళ్దాం. ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్స్కి వచ్చేసరికి ఆ యూనివర్సిటీ దగ్గర ఆ ఎకో సిస్టమ్ని మీరు నాశనం చేయడానికి కంకణం కట్టుకుంటారా? డెవలప్మెంట్ హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు రాలేదండి? హైదరాబాద్లో లేని కంపెనీలు ఏంటో ఒకసారి చెప్పండి. గూగుల్ దగ్గర నుంచి, యాపిల్ దగ్గర నుంచి అన్ని కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి కదా. ఇంకా రావాలి అని అంటే ఎక్కడైతే ఎకో సిస్టమ్ లేదో, ఎక్కడైతే ల్యాండ్స్ మనకి వ్యవసాయానికి కానీ లేకపోతే ఇలా నేచర్కి పనికి రాకుండా ల్యాండ్స్ ఉన్నాయో అలాంటి చోట పెట్టండి. ఇది గవర్నమెంట్ చెప్పడం ఏంటంటే అది పోరంబోక్ స్థలం అన్నట్టు మాట్లాడుతూ ఉంది కదా. అది ఏ స్థలమైనా అయి ఉండొచ్చు, కానీ అక్కడ ఒక ఎకో సిస్టమ్ అనేది జనరేట్ అయిపోయింది. ఒక 50 సంవత్సరాల నుంచి ఒక నేచర్తో అల్లుకొని అక్కడ 50 సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్టును నువ్వు మళ్ళీ పెరిగి పెంచగలవా? ఈరోజు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు లంగ్స్ ఆఫ్ ది సిటీ అన్నారని. ఈరోజు ఢిల్లీ పరిస్థితి ఏంటండి? మాస్క్ లేకుండా బయటికి వెళ్ళగలరా? పొల్యూషన్ ఏ స్థాయిలో ఉంది? ఢిల్లీ చుట్టూ అడ్డగోలుగా డెవలప్మెంట్ పేరుతోటి ఆ భవనాలు, ఈ భవనాలు, అది ఇది రోడ్స్ అన్నీ పెట్టి ఈరోజు చెట్లు పెంచినా కానీ వాతావరణ కాలుష్యం తగ్గని పరిస్థితిలో ఉంది. ఈరోజు హైదరాబాద్ ఒక మెట్రోపాలిటన్ సిటీ. మన నగరాల్లో, భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప నగరాల్లో హైదరాబాద్ ఇప్పుడు 2nd to 3rd ప్లేసెస్లో ఉంది. ఫ్యూచర్లో నెంబర్ 1 కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ముంబై డెవలప్ అవ్వలేదు ఇంకా, ఎందుకు? చుట్టూ సీ ఏరియా. కలకత్తా లాంటి సిటీలు కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలేవు. చెన్నై లాంటి సిటీలు కూడా సముద్రం ఉంది. కానీ ఒక్క హైదరాబాద్ నగరానికి మాత్రమే చుట్టుకొలతలో సుమారు 700 కిలోమీటర్ల పైన ఉంది. ఇంత పెరిగే అవకాశం ఉంది. మరి అలాంటి సిటీ ఎంత కాపాడాల్సిన నెసిటీ ఉంది? ఇప్పటికే ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్ని డెవలప్ అయిపోయి ఉన్నాయి, ఐటీ కంపెనీస్ వచ్చేస్తున్నాయి, ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు, పొల్యూషన్ ఒకవైపు పెరుగుతూ ఉంది. మరి 400 ఎకరాల అడవిని నువ్వు మళ్ళీ తిరిగి సృష్టించగలవా? మొన్న రీసెంట్గా ఒక రైతు గురించి చూశాను. ఆయనకి కొన్ని ఎకరాల భూమి ఉంటే ఆ భూమిని మొత్తం అడవిగా మార్చేశాడంట. ఆ రైతుకున్న ఇంగిత జ్ఞానం ఈరోజు ఈ రేవంత్ రెడ్డికి లేదా? ఈ ప్రభుత్వానికి లేదా? ఒకవేళ ఆ భూముల్ని మీరు తీసుకోవాలి, నిజంగానే ఆ భూముల్ని ఐటీ కారిడారో ఇంకోది చేయాలి అనుకుంటే అక్కడ ఎకలాజికల్ సర్వే అనేది ఏదైనా చేశారా? ఇక్కడ ఎన్ని జంతు జీవరాశులు ఉన్నాయి? ఆయన చెప్పారు కదా, అక్కడ ఎలాంటి జంతువులు లేవు, లేడులు లేవు, పాములు లేవు, ఏ తాబేలు లేవు. అక్కడ ఇదంతా ఆపటానికి ఆ హెచ్సియు చుట్టూ గుంట నక్కలు చేరాయి. ఆ గుంట నక్కలు ఆడిస్తుంటే ఈ విద్యార్థులు ఆడుతున్నారు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అవును. అండ్ అక్కడ దుద్దిల్ల శ్రీధర్బాబు కూడా దీని గురించి మాట్లాడుతూ ఆయన కొంతవరకు నేచర్ గురించి ఆలోచించి అక్కడున్న ఎకో సిస్టమ్ని కానీ ఏదైతే హ్యాబిటేట్గా ఉన్నాయో వాటిని మేము ఎక్కడ కదల్చకుండా మేము అక్కడ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అది ఎంతవరకు బిల్ పాస్ చేయించుకోవడానికి మేబీ కావచ్చు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి నిజంగా తెలీదా అక్కడ ఒక నేచర్ హ్యాబిటేట్ ఉంది అన్న సంగతి? ఖచ్చితంగా తెలుసు.
ఇది కుట్రపూరితంగా రాత్రికి రాత్రి 100 జేసీబీలను పంపించి ఎలాంటి సర్వే చేయించకుండా, ఎన్ని జంతు జీవరాశులు ఉన్నాయో తెలుసుకోకుండా, ఎన్ని వృక్ష జాతులు ఉన్నాయో తెలుసుకోకుండా, అక్కడ అసలు ఎలాంటి జీవాలు ఉన్నాయో వాటికి ఎలాంటి సర్వే అవుతాయి అనే ఆలోచన లేకుండా, ఎలాంటి రిపోర్ట్స్ సర్వేలు చేయించకుండా రాత్రికి రాత్రి 100 జేసీబీలు పంపించేశారుగా. ఒక్క సర్వే రిపోర్ట్ బయట పెట్టండి, ఎకలాజికల్ సర్వే మేము చేయించామని. ఈ ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఈ ప్రొఫెసర్లను పెట్టి, ఈ ఎక్స్పర్ట్స్ని పెట్టి మేము ఈ సర్వే చేయించాము, ఇన్ని రకాల చెట్లు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, ఇక్కడ ఇన్ని జంతు జీవరాశులు ఉన్నాయి అని ఏమన్నా సర్వే రిపోర్ట్ ఏమన్నా బయట పెట్టారా? పెట్టకుండా రాత్రికి రాత్రి ఎలా పంపిస్తారండి? వాటి పరిస్థితి ఏంటి? చుట్టూ నగరం, మహానగరం, ఎక్కడికి వచ్చి బ్రతుకుతాయి అవన్నీ? ఈరోజు జేసీబీ తోటి మేము కొన్ని చూసాము, జేసీబీ తోటి ఇలా తవ్వుతూ ఉంటే ఆ జేసీబీ చుట్టూ కొంగలు వచ్చి వాటి కొంగలు ఇలా పెట్టుకుంటాయి కదా, గూడులు లాంటివి పెట్టుకుంటాయి, అవన్నీ జేసీబీలు చుట్టూ చేరుతూ ఉన్నాయి. నెమళ్ళు అరుస్తూ ఉన్నాయి. జింకలు కళ్ళ ముందు వీడియోలు బయటకు చూస్తుంటే చాలా బాధేస్తుంది, పరిగెత్తుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఇవి మనం ఇంట్లో పెంచుకోగలిగేటువంటివా? ఇవన్నీ పెంచుకునే రైట్ కూడా లేదే. ఫారెస్ట్ వాళ్ళు అరెస్ట్ చేస్తారుగా. ఒక జింకను ఎవరు పెంచుకోవడానికి లేదు, ఒక నెమల్ని ఎవరు పెంచుకోవడానికి లేదు. అవి అలా న్యాచురల్గానే బ్రతుకుతాయి. చుట్టూ ఏమన్నా ఇంకా ఫారెస్ట్ ఏమన్నా ఉందా అక్కడ? మరి ఎలాంటి సర్వే లేకుండా ఇంత కఠినమైన నిర్ణయం ఎలా తీసుకుంటారు? మీకు ల్యాండే కావాలంటే రేవంత్ రెడ్డి గారి దురుద్దేశం ఏంటి ఇందులో క్లియర్గా చెప్పనా? టీఎస్ఐఏసికి ల్యాండ్ని కట్టబెట్టి దానిలో ఆక్షన్స్లో డమ్మీ కంపెనీలకి ఈ ల్యాండ్ని అమ్ముకోవటం కోసం మాత్రమే చేసినటువంటి చర్య ఇది. ఈయనకు అర్థమైపోయింది, నేను ఈ ఒక్కసారి ముఖ్యమంత్రిని, మళ్ళీ మనం ఏం చేయాలి అని అంటే ఇలా ల్యాండ్ రియల్ ఎస్టేట్ చేస్తే సూట్ కేస్ కంపెనీలు అన్నిటికీ ల్యాండ్ని తక్కువ ధర కట్టబెడితే ఇండైరెక్ట్గా మనం పెద్ద పెద్ద సూట్ కేసులన్నీ తీసుకోవచ్చు. ఆల్రెడీ సూట్ కేస్ మినిస్టర్ అనే ఒక నేమ్ ఉంది. ఇప్పుడు అదేగా జరుగుతుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా, మీరు ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ అయినా సరే డెవలప్మెంట్ పేరుతోటి ఎందుకు 50 కోట్లు 100 కోట్లు ఉన్నటువంటి ల్యాండ్ని 5 కోట్లకి 6 కోట్లకి చిన్న కంపెనీలకు ఇస్తూ ఉంది? డెవలప్మెంట్ పేరుతో అంత తక్కువకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. గూగుల్ కంపెనీ పెట్టాలి అనుకుంటే హైదరాబాద్ ఈరోజు ఆల్రెడీ వెల్ డెవలప్డ్ కంపెనీ, వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు ల్యాండ్ని. అవును, ఎక్కువ ధరకు కొనుక్కుంటారు, ఇచ్చి ఆ ఏరియాలో కావాలనుకుంటే నువ్వు దానికి ఆక్షన్ పెట్టి మళ్ళీ సూట్ కేస్ కంపెనీలు పెట్టించి వాటి ఆక్షన్లో మళ్ళీ నీకే వచ్చేటట్టు చేసుకోవడం కోసం చర్య కాదా ఇది? ఇది క్లియర్గా అలాగే కనిపిస్తూ ఉంది. ఇక్కడ అతని పర్సనల్ ఎజెండా తప్పితే ప్రజలకు ఉపయోగపడే ఎజెండా అయితే ఏమీ కనిపించలేదు అక్కడ. ఓకే, ఏమంటే వచ్చిన డబ్బులతో నేను పథకాలు అమలు చేస్తాను అనే చెప్తున్నారు. పథకాలు అమలు చేయలేనప్పుడు అసలు హామీలు ఎందుకు ఇచ్చావు? అప్పుడు తెలీదా స్టేట్ బడ్జెట్ ఏంటి, రాష్ట్రానికి ఎంత ఆదాయం ఉంది, ఎంత అప్పులు ఉంది, ఈ పథకాలు అమలు చేయాలంటే ఎలా ఇవ్వాలి, రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలి అని తెలీదా? ఇంకోటి ఏంటంటే తెలంగాణ స్టేట్కి హైదరాబాద్ అనేది ఒక ఆయుపట్టు. స్టేట్ మొత్తానికి వచ్చే ఇన్కమ్ కన్నా కూడా హైదరాబాద్ నుంచి జనరేట్ అయ్యే ఇన్కమే ఎక్కువగా ఉంటుంది. మరి ఇంత ఎక్కడెక్కడి నుంచో, కలకత్తా నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, ముంబై నుంచి, రకరకాల స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంది, వాళ్ళ ద్వారా ట్యాక్సెస్ పే చేస్తూ ఉన్నారు. స్టేట్ మొత్తం హైదరాబాద్ మీద ఆధారపడి ఉంది. ఆధారపడి ఉన్నప్పుడు ఇక్కడ ఎన్విరాన్మెంట్ని కాపాడాల్సిన బాధ్యత ఉందిగా, వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు మన ఈ పార్క్ ఏంటంటే ఉంది, కేబీఆర్ పార్క్ ఉంది. కేబీఆర్ పార్క్ వల్ల కొంత ఎవరికి ఉపయోగం చెప్పండి? అక్కడ ఉన్న సెలబ్రిటీస్ వెళ్ళి డైలీ వాకింగ్ చేసుకోవడానికి, అంతేనా? కేబీఆర్ పార్క్ లో జింకలు ఉన్నాయా? లేవు. కేబీఆర్ పార్క్ లో నెమళ్ళు ఉన్నాయా? నెమళ్ళు ఉన్నాయండి. నెమళ్ళు ఉన్నాయి. కేబీఆర్ పార్క్ లో ఇప్పుడు ఉన్నటువంటి 400 ఎకరాల్లో ఉన్నటువంటి జీవరాశులన్నీ బ్రతుకున్నాయా? అన్ని రకాల ఒక అడవి లాంటి వృక్షాన్ని పెంచగలరా? జస్ట్ నేచర్ని ఊరకట్లా కాపాడడం కోసం మొక్కలు వీటిని పెంచుకుంటూ అక్కడున్న సెలబ్రిటీస్ అందరూ డైలీ వాకింగ్ చేసుకోవడానికి కొంచెం మనకి ఎన్విరాన్మెంట్ కాపాడడం. కానీ ఇప్పుడు ఉన్న ఈ 50 సంవత్సరాల నుంచి న్యాచురల్గా ఫామ్ అయినటువంటి ఈ ఫారెస్ట్ని తయారు చేయాలంటే రేవంత్ రెడ్డికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? దాని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? ఇప్పుడున్న కాజెస్ కి, ఇప్పుడున్న పొల్యూషన్ కి ఇంకా 100 ఏళ్ళు పట్టచ్చు. 100 ఏళ్ళు పట్టింది. అండ్ ఇంకొక ఢిల్లీ అవ్వదని గ్యారంటీ ఏమన్నా ఉందా హైదరాబాద్? ఆఫ్ కోర్స్. మరి
మన భవిష్యత్తు తరాల్లో రాబోయే వాళ్ళకి కానీ ఇప్పుడున్నటువంటి ఎకోసిస్టమ్ని కాపాడుకోవడానికి కోసం ఏం చేయాలి? మీరు లీగల్ పర్స్పెక్టివ్ అంతా పక్కన పెట్టండి. ఒక న్యాచురల్గా మనం ఈరోజు హైదరాబాద్లో బ్రతుకుతున్నాం, మన ఆరోగ్య పరిస్థితులు ఏంటి, కోవిడ్ లాంటివి ఆల్రెడీ ఫేస్ చేసి మాస్కులు పెట్టుకొని తిరిగిన పరిస్థితులు చూసొచ్చాం. మరి ఎలా చూడాలి మనం దీన్ని? ఇప్పుడు లీగల్లో దానిలోకి వెళ్తే అసలు ఇప్పటి వరకు సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్టర్డ్ ల్యాండ్ ఎంత ఉందని ఎక్కడన్నా బయటకు వచ్చిందా? ఇప్పుడు బెంగళూరు లాంటి సిటీస్లో ఒక మొక్కని పెంచటం వాళ్ళ ఇష్టం, కానీ దాన్ని కొట్టాలి అంటే గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలి. అవును, రైట్. ఎస్. మరి ఇక్కడ హైదరాబాద్లోని మనం జిహెచ్ఎంసి వాళ్ళు కానీ లేదు అంటే గవర్నమెంటే మొక్కలు పెరిగిపోతున్నాయి అని చెప్పి రోడ్ సైడ్ మొక్కలు వేస్తూ ఉంటారు, వాళ్ళే కట్ చేస్తూ ఉంటారు, వైర్స్ కి వాటికి తగులుతున్నాయని. దానికి అండర్ గ్రౌండ్ తీసుకొస్తాం, అండర్ గ్రౌండ్ లైన్స్ తీసుకొస్తాం, అండర్ గ్రౌండ్ పైప్స్ తీసుకొస్తాం అంటున్నాం, కానీ అవి పేపర్స్ లో మాత్రమే ఉంటాయి. ఈ డిస్టర్బెన్స్ మాత్రం మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మనం ఈ గణేష్ నవరాత్రులప్పుడు ఖచ్చితంగా ఖైరతాబాద్ అంతా కరెంట్ బంద్, అది ఆ రోజు మనం నిమజ్జనం టైంలో. ఇన్ని సంవత్సరాలు ఆ వినాయకుడి విగ్రహం గురించి అసలు ఉత్సవాలు జరిపించొద్దని స్టేజ్ తీసుకొచ్చి ఇది చేస్తున్నారు, కానీ దానికి ఆల్టర్నేట్ మెకానిజం ఈ అండర్ గ్రౌండ్ లైనింగ్ అనేది ఇప్పటి వరకు జరగట్లేదు. అవన్నీ పేపర్స్ మీదే ఉన్నాయి. ఇక ఈ మొక్కలు నాటడం కానీ మొక్కల్ని తీసేయటం కానీ అంటే నరికేయటం కానీ చేయాలి అంటే ఏమైనా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రూల్స్ ఉన్నాయా? వీటిని కొట్టే హక్కు నీకు లేదు అని చేసే చట్టాలు ఏమైనా ఉన్నాయా? మనకి ఒక్క తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్ కోసం చట్టాలు చేయలేదండి. మనకి యాక్ట్స్, ఎన్విరాన్మెంటల్ లాస్ అనేది ఇండియా కోసం చేశారు. బట్ దేర్ మన పక్కనున్న కర్ణాటకలో దేవర్ ప్రొసీడింగ్స్ ని ఫాలో అవుతున్నారు. వై దే డోంట్? ఇక్కడ ఫాలో అవట్లేదంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కేవలం పదవీకాంక్షతోటి తప్పుడు హామీలు ఇచ్చుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టి ఓటు బ్యాంకు గెలుచుకునే వాళ్ళే. కానీ కర్ణాటకలో ప్రజలకి మొక్క యొక్క విలువ తెలుసు, ఆ మొక్కనికి అక్కడ ఉన్న ప్రభుత్వాలకి తెలుసు. అందుకే కర్ణాటక క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి మనకి ఎంత డిఫరెంట్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. కర్ణాటకలో ఎప్పుడు ఇచ్చినా కానీ మీకు కూల్ నేచర్ కూల్గా ఉంటుంది అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇంతకు ముందు కూడా హైదరాబాద్ ఒక 20 years బ్యాక్ తీసుకున్నట్లయితే ఈ వెదర్ నిజంగా కర్ణాటకనా హైదరాబాదా అన్న అంటే బెంగళూరు హైదరాబాదా అన్న దీంట్లో ఈ 2 decades లోనే కంప్లీట్ చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మనకి ఇక్కడ. అవును, ఇప్పుడు ఉన్న అడవులను కూడా నరుక్కుంటూ వెళ్తే అంటే న్యాచురల్గా ఫామ్ అయిన మొక్కలను నరుక్కుంటూ వెళ్తే ఇంకా చెన్నై లాగా అయిపోద్ది. చెన్నై ఇప్పుడు మనతో కంపేర్ చేసుకుంటే చెన్నై ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట ఉష్ణోగ్రత. కానీ ఇక్కడ పరిస్థితి మనం కొంచెం బెటరే చెన్నైతో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు అలాగే తయారవుతుంది. ఈ రాజకీయ నాయకుల స్వలాభం కోసం మాత్రమే ఇక్కడ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. చట్టాలు అయితే క్లియర్గా ఉన్నాయి. సెంట్రల్ ఏజెన్సీస్, సెంట్రల్ లాస్ అన్ని మనకి మొత్తం ఎంటైర్ ఇండియా కోసం చేయబడినవి చట్టాలన్నీ. ఎన్విరాన్మెంటల్ లాస్ కానీ, ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్కి సంబంధించిన యాక్ట్స్ కానీ, ఇవన్నీ మనకి ఎంటైర్ ఇండియా కోసం చేస్తారు. ఒక బెంగళూరు కోసమో లేకపోతే ఒక హైదరాబాద్ కోసమో చేయలే. సో చట్టాలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్లో లేదు, ఫాలో అవ్వట్లా. ఒక చెట్టు కొట్టాలి అని అనుకోండి, ఒక అపార్ట్మెంట్ కట్టే అతను డైరెక్ట్గా కొట్టేస్తున్నాడు. అలా కొట్టినప్పుడు అతని మీద కేసు పెట్టి జిహెచ్ఎంసి అధికారులు ఇక్కడ ఒక చెట్టు ఉండాలి, ఈ చెట్టు ఏమైంది, ఎందుకు కొట్టావు అని అతని మీద కేసు పెట్టి ఫైన్ వేసి తీసుకెళ్తే రెండోసారి అపార్ట్మెంట్ కట్టేవాడు చేస్తాడా? చెట్టు కొడతాడా? ఇక్కడ విషయం ఏంటంటే జిహెచ్ఎంసి వాళ్ళే డైలీ మీరు చేస్తూ ఉన్నారు. దాన్ని మానిటర్ చేయడానికి ఒక మెకానిజం అనేది లేదు, ఒక స్టాటిస్టిక్స్ లేవు. బెంగళూరు లాంటి చోట్లలో వాళ్ళకి చెట్టు మీద నెంబర్స్ కూడా వేసి ఉంటాయి. అక్కడ ట్రీ ఉందంటే ఆ ట్రీ మీద ఒక నెంబర్ ఉండేది. ఎలక్ట్రికల్ పోల్స్ మీద ఎలా అయితే నెంబర్స్ ఉంటాయో అలా ట్రీ మీద కూడా నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫారెస్ట్ కూడా కొన్ని విలువైన మొక్కల్ని సర్వే చేయడం కోసం నెంబరింగ్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు శేషచలం అడవులు ఇలాంటివి ఉన్నాయి, అక్కడ ఎర్రచందనం ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, ఫారెస్ట్ వెళ్ళి నోట్ చేసుకొని నెంబరింగ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి మెకానిజం ఇక్కడ ఏం లేదు. అంటే మెకానిజం లేదు అని అంటే సిస్టమ్ ఉన్నా కానీ ఫాలో అవ్వట్లా, ఫెయిల్యూర్. ఎవరైనా చెట్టు కొట్టచ్చు, మీరు ఇల్లు కట్టాలంటే చెట్టు కొట్టచ్చు, కానీ మనం కొట్టాలి అని అంటే మనం పర్మిషన్ తీసుకోవాలి ప్రాపర్గా. మళ్ళీ దానికి మనం ఆల్టర్నేటివ్గా వేరే చోట పెంచే విధంగా మెకానిజం డెవలప్ చేయాలి అని ఇక్కడ ఉన్న ప్రజలలో కూడా అవేర్నెస్ లేదు.
సో ప్రజలలో అవేర్నెస్ రావాలి. అండ్ ప్రభుత్వం కూడా ఎక్కడైనా ఒక వ్యక్తి తప్పు చేసినా, ఒక సంస్థ తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా కానీ దాని మీద పనిష్మెంట్స్ అనేవి ఉండాలి, ఫైన్స్ అనేవి ఉండాలి, మళ్ళీ దానికి రీప్లేస్మెంట్ అనేది ఉండాలి. ఒక ఎకోసిస్టమ్ని మనం నాశనం చేస్తున్నాం అంటే దాన్ని మళ్ళీ ఆల్టర్నేటివ్గా మనం ఎలా చూడాలనేది ఉండాలి. కానీ ఇక్కడ ఇది ఒక ఇంటి సమస్య కాదు. ఇల్లు అనుకోండి, మన వాళ్ళు చెట్టు కొడతారు, ఏముంది సార్ మేము పక్కన పెంచుతాం అంటారు, వాళ్ళు పెంచుతారు. లేదంటే ఆ ఫైన్ అనుకోండి, ఆ ఫైన్ కడతారు. ఇక్కడ 400 ఎకరాల అడవిలా ఫామ్ అయినటువంటి ల్యాండ్ని మనం నాశనం చేస్తామంటే అక్కడ ఉన్న జీవరాశులన్నిటినీ కూడా మనం నాశనం చేస్తానంటే అక్కడ రేర్గా పర్టికులర్గా ఆ ఏరియాలోనే సస్టైన్ అయ్యేటువంటి కొన్ని జీవరాశులు ఉంటాయి. దాటిని మళ్ళీ పక్కకు తీసుకెళ్ళినా బ్రతకవే అవి. ఎందుకు? మీరు కొన్ని పైథాన్స్ అని కొన్ని పాములు ఉంటాయి కదా, ఏదో అంటారు ఆ జాతులు, కోబ్రాస్, అవి కొన్ని ఏరియాస్ లోనే సస్టైన్ అవుతాయి. మట్టి అక్కడే అవుతాయి. అంత ఎందుకండి, చాలా సింపుల్ లాజిక్. ఇప్పుడు గేదెలు ఇవంటే డైరీ ఫార్మింగ్ ఉన్నాయా, ఈ డైరీ ఫార్మింగ్ నుంచి హర్యానా నుంచి ఇక్కడికి తీసుకొని వస్తూ ఉంటారు. వాటిని కొనుక్కొని తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఉన్న వెదర్ లో బ్రతకడానికి అలవాటు పడి ఇక్కడికి వచ్చిన తర్వాత సిక్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ సస్టైన్ అవడానికి 3-4 months పడుతుంది. దాని డాక్టర్ పర్యవేక్షణలు ఇచ్చి, దానికి ఇంజెక్షన్స్ ఇచ్చి, దాన్ని మళ్ళీ ప్రాపర్గా ఆ కూల్ వెదర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చెట్లు నరికేసేస్తున్నారు మీరు 400 ఎకరాల్లో. ఈ జంతువులన్నీ ఇక్కడ మట్టికి ఇక్కడే బ్రతకడానికి అలవాటు పడిపోయి ఉంటాయి. కొన్ని కేవలం అక్కడ మాత్రమే బ్రతకగలిగే చెట్లు ఉంటాయి, అక్కడ మాత్రమే బ్రతకగలిగే జంతు జీవరాశులు ఉంటాయి. వీటికి రీప్లేస్మెంట్ ఏం చూపిస్తాడు, ఏం చేస్తారు? ఈరోజు మీరు ఇందాక చూపించారుగా, సెంట్రల్ ఫారెస్ట్ అథారిటీ సర్వే చేయమని ఇచ్చింది. 1 dayలో ఏం సర్వే చేస్తారండి? ఒక సర్వే చేయాలి అని అంటే అక్కడ ఉన్న ప్రతి మొక్క మీద, వృక్ష జాతుల మీద 400-500 రకాల వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్ష జాతుల మీద రీసెర్చ్ చేయాలా. ఇది ఎలాంటి మట్టిలో బ్రతుకుతాయి, ఎన్ని సంవత్సరాల నుంచి, దీని ఏజ్ ఏంటి, ఇందులో ఎన్ని జాతులు ఉన్నాయి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది, అక్కడ ఉన్న జంతు జాతులు ఎన్ని ఉన్నాయి అనే వాటి మీద చేయాలి. ఆ ఎకోసిస్టమ్ మీద ఏంటి, ఆ ఎకోసిస్టమ్ మొత్తం మీద వాళ్ళు సర్వే చేసి ఆ రిపోర్ట్ బయటపెట్టి ఇది రీప్లేస్ ఎప్పటికీ చేయలేరు అని చెప్తే రేవంత్ రెడ్డి అయినా ఏ ప్రభుత్వం అయినా ఆపాల్సిందే. దీన్ని రీప్లేస్ చేయగలం, దీన్ని మళ్ళీ సస్టైనబిలిటీ ఉంటుంది అని ఆ రిపోర్ట్ చెప్తే అప్పుడు మీరు తీసుకోండి. ఓకే, ఇప్పుడు హెచ్సియు ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీ ల్యాండ్ అనేది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ అని చెప్పి, ఇది 2003లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు తను ఒక ప్రైవేట్ గేమ్ కంపెనీకి ఇచ్చి అక్కడ డెవలప్మెంట్ దీని గురించి ఆలోచిస్తే, తర్వాత 2004లో వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సో కాల్డ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఓకే, తను ఇక్కడ ఏ గేమింగ్స్ ఎలో చెయ్యము, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి తిప్పి కొట్టి కోర్టుకు వెళ్ళిన సిచ్యువేషన్. అది మొన్న 2024లో దాని ఇది వచ్చింది, తీర్పు వచ్చింది, ఇది తెలంగాణ గవర్నమెంట్ కే సంబంధించింది అని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ అది వచ్చిన వెంటనే జూన్లో వచ్చింది, సెప్టెంబర్లో ఆక్షన్ కి వెళ్ళింది భూమి. నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు ఎవరైతే ప్రౌడ్ గా చెప్పుకునే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏదైతే నో అని చెప్పారో దానికి నువ్వు ఎవరి ఫేస్ చూపించి నువ్వు మీదకు వచ్చావో ఇంతవరకు, ఆ ఫేస్ ని నువ్వు మట్టి కట్టి ఇప్పుడు అదే ప్లేస్ కి మళ్ళీ వేరే పోనీ ప్రైవేటైజేషన్, పోనీ గవర్నమెంట్ అండర్ లో ఉండే గేమింగ్ జోన్ కూడా కాదు, కంప్లీట్ ప్రైవేటీకరణ చేయడానికి నువ్వు సిద్ధమయ్యావు. దీన్ని ఎలా చూడాలి? దీన్ని మీదనున్న రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఎంతవరకు దీన్ని ఆక్షేపిస్తున్నారు? ఇది కేవలం డబ్బు దోచుకోవడం కోసం మాత్రమే ఇప్పుడు జరుగుతున్న చర్య. ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్స్కి వచ్చేసేస్తే క్వశ్చన్ నెంబర్ లీగల్గా మనం ఒకసారి చెక్ చేసుకుంటే 2400 ఎకరాలు సంథింగ్ హెచ్సిఏకి 1971లో 62లో త్రూ గెజెట్ ద్వారా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది. యూనివర్సిటీకి భూ కేటాయింపులు చేశారా, భూమి రిజిస్ట్రేషన్ చేశారా? 2600 ఎకరాలు 2400 ఎకరాలు కేటాయించారని మాట రూపం ద్వారానే చెప్పారు, కానీ ఇప్పుడు ఉన్న బిల్డింగ్స్ కైనా రిజిస్ట్రేషన్ ఉందా లేదా అది చెక్ చేయాలి మనం. యూనివర్సిటీ భూములు అని అంటున్నాం. గెజిట్ ఒకటి ఇచ్చారు, సెంట్రల్ గెజిట్, ఆ గెజిట్ ద్వారా 2600 ఎకరాలు మనం ఇచ్చామని చెప్పారు.
చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు 400 తీసుకున్నది, రేపొద్దున ఇంకో 500 తీసుకునిద్ది, తర్వాత బిల్డింగ్ దాకా వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఫ్యూచర్లో ఏమో మన సూపర్ జనరేషన్స్ వచ్చిన తర్వాత చదువుకోవడానికి బిల్డింగ్లు ఉంటే చాలు, ఇంకేమో అవసరం లేదని కూడా చెప్పే పరిస్థితి రావచ్చు. ఎందుకు? నారాయణ శ్రీ చైతన్య అలానే అంతేగా, వెలగబెడుతున్నారుగా. ఈ రోజు పిల్లలు అపార్ట్మెంట్స్ లో చదువుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఈ విశ్వవిద్యాలయాలకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో రావచ్చు. ఎందుకంటే 2600 ఎకరాలు కాస్త 1600 ఎకరాలు అయింది కదా. ఇప్పుడు ఈ 1600లో మళ్ళీ 400 పోతూ ఉన్నాయి కదా. రేపు ఇలాగే ప్రైవేటైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో ఇంకొక 600 లాక్కుంటారు కదా. అసలు యూనివర్సిటీ భూమి ఎంత? యూనివర్సిటీకి భూమి రిజిస్ట్రేషన్ చేశారా లేదా? యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 2600 ఎకరాలు కేటాయిస్తే ఆ కేటాయింపులకు రిజిస్ట్రేషన్ల రూపంలో చేశారా లేదా అనేది చూడాలి. మనకి కోర్టు ఎలా చూస్తుంది అని అంటే, మనకి ల్యాండ్ రికార్డ్స్ని బేస్ చేసుకొని, రిజిస్ట్రేషన్స్ బేస్ చేసుకొని కోర్టు అనేది చూస్తూ ఉంటుంది. కోర్టు పర్వ్యూ వేరుగా ఉంటుంది అనమాట. సో అసలు యూనివర్సిటీకి ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి అనేది ఇప్పటి వరకు అఫీషియల్గా ఏమన్నా బయటకు వచ్చిందా? ఓకే, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఏమన్నా బయటకు వచ్చినాయా? అసలు యూనివర్సిటీకి సంబంధించిన మేనేజ్మెంట్ అంటే అక్కడ ఉండే వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? యూనివర్సిటీ ఎందుకు మాట్లాడలేదంటే, అప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ కానీ గెజిట్ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఎప్పుడైనా విద్య కోసం భూమిని ఇస్తాయే కానీ భూమిని లాక్కోవటం చూడలేదు. ఫ్యూచర్ ఇలా వస్తుంది అని తెలియక అప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్ యూనివర్సిటీ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఇది యూనివర్సిటీ సైడ్ ఉన్నటువంటి ఒక మిస్టేక్. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్స్ ఏంటి? ప్రభుత్వ ల్యాండ్సేగా. ప్రభుత్వం భూములు ఇస్తేనేగా ఉస్మానియా యూనివర్సిటీ పెట్టింది. ఇప్పుడు జేఎన్టీయూ యూనివర్సిటీ ఉంది. జేఎన్టీయూ యూనివర్సిటీ కూడా ప్రభుత్వం ఇచ్చిన, ఇప్పుడు ఏదైనా ఏ గవర్నమెంట్ యూనివర్సిటీకైనా ప్రభుత్వం ఇవ్వకుండా ప్రైవేటు వ్యక్తులు ఏమన్నా కొనుక్కుంటారా ల్యాండ్ని? లేదు, ప్రభుత్వం ఇస్తేనేగా. అంటే అది ప్రభుత్వ భూమిని యూనివర్సిటీ కోసం కేటాయించబడినట్టే కదా. అవును. ఆ జేఎన్టీయూ చుట్టూ కూడా వివాదం ఉంది. జేఎన్టీయూ భూములు కూడా అన్యాక్రాంతమయ్యాయి అని చెప్పి. అవుతాయి, ఆక్రమిస్తున్నారు కదా. పక్క సర్వే నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేయించుకోవటం, దాన్ని కబ్జా చేయించుకోవటం, ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం, ఇలా ఆక్రమిస్తూనే ఉన్నారు. అంతెందుకండి, హుస్సేన్ సాగర్ చుట్టూ, ఒకప్పుడు హుస్సేన్ సాగర్ ఏంటి, ఇప్పుడు చుట్టూ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఈ లేక్స్ చుట్టూ, ఈ దుర్గం చెరువు చుట్టూ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంతెందుకు, ఇక్కడ కొండలు ఉండేవి. కొండ ఏంటి, ఫారెస్ట్ ల్యాండా కాదా? ఆఫ్ కోర్స్. ఒక కొండ అనేది ఫారెస్టా కాదా? మరి కొండలన్నీ పగలగొట్టారుగా, హైదరాబాద్లో పగలగొట్టి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టారుగా. మరి వీటికి డాక్యుమెంట్స్ అన్నీ ఎలా వస్తున్నాయండి? పక్క సర్వే నెంబర్లు, ఆ సర్వే నెంబర్లు, మా తాతల భూమి అన్యాకరం చేసుకున్నాము, మేము 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాము అని డాక్యుమెంట్లు సృష్టించుకొని, ఇంటి పనులు పెట్టుకొని, అవి పెట్టుకొని అన్ని రిజిస్ట్రేషన్లు చేయించుకున్నవి ఇవన్నీ కూడా. బట్ ఇక్కడికి వచ్చేసరికి, యూనివర్సిటీ ల్యాండ్కి వచ్చేసరికి, ప్రభుత్వం యూనివర్సిటీకి ఇచ్చినప్పుడు త్రూ గెజిట్ ద్వారా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 2600 ఎకరాలు ఉన్నప్పుడు ఫ్యూచర్లో ఈ భూమిని తీసుకుంటారు వెనక్కి అన్న ఆలోచన లేకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోలేదు యూనివర్సిటీ వాళ్ళు. ఇప్పటికన్నా ఒక యూనివర్సిటీ ఛాన్సలరో, వైస్ ఛాన్సలరో, ప్రొఫెసరో ఎవరో ఒకళ్ళు వచ్చి మా యూనివర్సిటీకి ఇంత ల్యాండ్ ఉంది, రిజిస్టర్డ్ ల్యాండ్ ఉంది అని చెప్పమనండి. సో దట్స్ వై దే డోంట్ కమ్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అండ్ ఆల్. రాలేరు. ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే విద్య కోసం భూముల్ని కేటాయించడమే చూసాం కానీ కేటాయించిన భూమిని లాక్కోవటం మనం చూడలేదు. ఒకవేళ తీసుకున్నా కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని, ఎడ్యుకేషనల్ రీసెర్చ్ని పెంచడం కోసం కొత్త భవనాలు కడుతూ ఉంటారు. అవి కూడా గవర్నమెంట్ ఫండింగ్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఇంకా ఏదన్నా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఇలాంటివి పెట్టి రీసెర్చ్ కోసం ఒక లైబ్రరీనో, లేకపోతే రీసెర్చ్ కోసం ఒక సైన్స్ ల్యాబ్స్నో ఇలాంటి వాటిని పెట్టడం చూడాలి. లేదా దాని పక్కన గురుకుల పాఠశాలలో ఇలాంటివి పెట్టడం చూస్తూ ఉంటాం ఆ ల్యాండ్ని ఉపయోగించుకొని. అలా కాకుండా నేను కమర్షియల్ యాక్టివిటీ కోసం యూజ్ చేసుకుంటానని ప్రభుత్వాలు వస్తాయని ఊహించుకోలేదు ఎవరు కూడా. ఆ రోజు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ఊహించుకోలేదు. కోట్లు ఖర్చు పెట్టి చుట్టూ గోడ కట్టారే కానీ డాక్యుమెంటేషన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు ఇన్ని 100 ఎకరాలు. ఇది ఒక మెయిన్ లోపం. రేపొద్దున మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వచ్చి ఇంకొక 200 ఎకరాలు కూడా ఇలాగే అడ్డగోలుగా లాక్కోవచ్చు. సో ఇప్పటికైనా హెచ్సియుకి మీరు ఇచ్చే సూచన ఏంటి? హెచ్సియు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్తో కమ్యూనికేట్ అయ్యి ఈ భూమి ఆ రోజు త్రూ గెజెట్ ద్వారా మాకు కేటాయించబడింది అంటే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి మాకు మా పరిధిలో ఉన్నటువంటి భూమి అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత హెచ్సియు మీద ఉంది. అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్తో కమ్యూనికేట్ అయ్యి ల్యాండ్ని తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడున్నటువంటి 400 ఎకరాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికైనా సరే మీ భూమి ఎంతో తేల్చుకోవాల్సిన బాధ్యత హెచ్సియు మేనేజ్మెంట్ మీద ఉంది.
హెచ్సియు వాళ్ళు ఇమీడియట్గా ఇది చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. ఈ భూమి ఇప్పటికీ కూడా ఈ బిల్డింగ్ నాకు రిజిస్టర్డ్ బిల్డింగ్ అని వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఏం లేవు, రికార్డ్స్. రేపొద్దున్న బిల్డింగ్ కూడా పోయే అవకాశం. బిల్డింగ్ దాకా వస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాకపోయినా ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చింది అని అనుకుంటే హైదరాబాద్లో భూమి అంతా ఫిల్ అయిపోయిన తర్వాత మాకు దగ్గరలో కాస్ట్లీ ఏరియా అదే కనిపిస్తూ ఉంది, యూనివర్సిటీకి బిల్డింగ్ ఉంటే చాలు, ఏ శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి విద్యా సంస్థలన్నీ అపార్ట్మెంట్లో నడుపుకుంటూ ఉండలేదా, అలాగే యూనివర్సిటీ విద్యార్థులు కూడా చదువుకుంటారు, ఇంత భూమి ఎందుకని ఇంకొక 100 ఎకరాలు లాక్కుంటారు, ఇంకొక 200 ఎకరాలు లాక్కుంటారు. 2600 ఎకరాలు 1400 ఎకరాల దాకా 1200 ఎకరాలు అయింది, 1200 ఎకరాలు 100 ఎకరాలు అయింది ఫ్యూచర్లో. అయితే నాకు ఇక్కడ ఇంకొక డౌట్ నాగూర్బాబు గారు, ఒక యూనివర్సిటీకి ఇంత లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ల్యాండ్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒకప్పుడు మనకి విశ్వవిద్యాలయాలు అంటే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఎక్కడెక్కడి నుంచో స్టూడెంట్స్ అంతా వచ్చి ఉండేవాళ్ళు. విశ్వవిద్యాలయాల్లో కొన్ని వేల కోర్సులు ఆఫర్ చేస్తూ ఉంటారు, వాటికి ల్యాబ్స్ అవసరం అవుతూ ఉంటాయి, వాటికి రీసెర్చ్, విశ్వవిద్యాలయం అంటేనే ఒక రీసెర్చ్ మెకానిజం అనేది ఒకటి ఉంటుంది. రీసెర్చ్ ఎలా జరుగుతుందో తెలుసా అండి? కొంతమంది ఇప్పుడు మొక్కల మీద రీసెర్చ్ చేస్తారు, పిహెచ్డీలు చేస్తారు, కొంతమంది జంతువుల మీద పిహెచ్డీ చేస్తారు. అంతెందుకు మనం చూడలేదా, వైద్య విద్యకు సంబంధించి హ్యూమన్ స్కెలిటన్ మీద కూడా రీసెర్చ్లు చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు రీసెర్చ్ చేయడానికి అడవికి వెళ్ళాలి ఇతను. యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలోనే కదా అన్ని ల్యాబ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉండేది. ఈ విశ్వవిద్యాలయంలో ఉన్న మొక్కల మీదే కదా రీసెర్చ్ చేసేది, ఈ విశ్వవిద్యాలయంలో జీవరాశుల మీదే కదా, ఎకోసిస్టమ్ మీదే కదా రీసెర్చ్లు చేసేది. ఫ్యూచర్లో ఇంకా యూనివర్సిటీ డెవలప్ అవ్వాలి అని అంటే మరి ల్యాండ్స్ కావాల్సిందే కదా. అంతెందుకు బెనారస్ యూనివర్సిటీకి ఏం తక్కువ ల్యాండ్స్ ఉన్నాయా? 2000 రిజిస్టర్డ్ ల్యాండ్ ఉంది అని చెప్పమనండి. సో దట్స్ వై దే డోంట్ కమ్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అండ్ ఆల్. రాలేరు, ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే విద్య కోసం భూముల్ని కేటాయించడమే చూసాం కానీ కేటాయించిన భూమిని లాక్కోవటం మనం చూడలేదు. ఒకవేళ తీసుకున్నా కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని, ఎడ్యుకేషనల్ రీసెర్చ్ని పెంచడం కోసం కొత్త భవనాలు కడుతూ ఉంటారు, అవి కూడా గవర్నమెంట్ ఫండింగ్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఇంకా ఏదన్నా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఇలాంటివి పెట్టి రీసెర్చ్ కోసం ఒక లైబ్రరీనో లేకపోతే రీసెర్చ్ కోసం ఒక సైన్స్ ల్యాబ్స్నో ఇలాంటి వాటిని పెట్టడం చూడాలి. లేదా దాని పక్కన గురుకుల పాఠశాలలో ఇలాంటివి పెట్టడం చూస్తూ ఉంటాం ఆ ల్యాండ్ని ఉపయోగించుకొని. అలా కాకుండా నేను కమర్షియల్ యాక్టివిటీ కోసం యూజ్ చేసుకుంటాననే ప్రభుత్వాలు వస్తాయని ఊహించుకోలేదు ఎవరు కూడా. ఆ రోజు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ఊహించుకోలేదు. కోట్లు ఖర్చు పెట్టి చుట్టూ గోడ కట్టారే కానీ డాక్యుమెంటేషన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఎన్ని వందల ఎకరాలు, ఇది ఒక మెయిన్ లోపం. రేపొద్దున మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వచ్చి ఇంకొక 200 ఎకరాలు కూడా ఇలాగే అడ్డగోలుగా లాక్కోవచ్చు. సో ఇప్పటికైనా హెచ్సియుకి మీరు ఇచ్చే సూచన ఏంటి? హెచ్సియు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్తో కమ్యూనికేట్ అయ్యి ఈ భూమి ఆ రోజు త్రూ గెజెట్ ద్వారా మాకు కేటాయించబడింది అంటే మన యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి మాకు మా పరిధిలో ఉన్నటువంటి భూమి అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత హెచ్సియు మీద ఉంది. అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్తో కమ్యూనికేట్ అయ్యి ల్యాండ్ని తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడున్నటువంటి 400 ఎకరాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికైనా సరే మీ భూమి ఎంతో తేల్చుకోవాల్సిన బాధ్యత హెచ్సియు మేనేజ్మెంట్ మీద ఉంది. హెచ్సియు వాళ్ళు ఇమీడియట్గా ఇది చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. ఈ భూమి ఇప్పటికీ కూడా ఈ బిల్డింగ్ నాకు రిజిస్టర్డ్ బిల్డింగ్ అని వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఏం లేవు, రికార్డ్స్. రేపొద్దున్న బిల్డింగ్ కూడా పోయే అవకాశం. బిల్డింగ్ దాకా వస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాకపోయినా ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చింది అని అనుకుంటే హైదరాబాద్లో భూమి అంతా ఫిల్ అయిపోయిన తర్వాత మాకు దగ్గరలో కాస్ట్లీ ఏరియా అదే కనిపిస్తూ ఉంది, యూనివర్సిటీకి బిల్డింగ్ ఉంటే చాలు, ఏ శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి విద్యా సంస్థలన్నీ అపార్ట్మెంట్లో నడుపుకుంటూ ఉండలేదా, అలాగే యూనివర్సిటీ విద్యార్థులు కూడా చదువుకుంటారు, ఇంత భూమి ఎందుకని ఇంకొక 100 ఎకరాలు లాక్కుంటారు, ఇంకొక 200 ఎకరాలు లాక్కుంటారు. 2600 ఎకరాలు 1400 ఎకరాల దాకా 1200 ఎకరాలు అయింది, 1200 ఎకరాలు 100 ఎకరాలు అయింది ఫ్యూచర్లో. అయితే నాకు ఇక్కడ ఇంకొక డౌట్ నాగూర్బాబు గారు, ఒక యూనివర్సిటీకి ఇంత లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ల్యాండ్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒకప్పుడు మనకి విశ్వవిద్యాలయాలు అంటే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఎక్కడెక్కడి నుంచో స్టూడెంట్స్ అంతా వచ్చి ఉండేవాళ్ళు. విశ్వవిద్యాలయాల్లో కొన్ని వేల కోర్సులు ఆఫర్ చేస్తూ ఉంటారు, వాటికి ల్యాబ్స్ అవసరం అవుతూ ఉంటాయి, వాటికి రీసెర్చ్, విశ్వవిద్యాలయం అంటేనే ఒక రీసెర్చ్ మెకానిజం అనేది ఒకటి ఉంటుంది. రీసెర్చ్ ఎలా జరుగుతుందో తెలుసా అండి? కొంతమంది ఇప్పుడు మొక్కల మీద రీసెర్చ్ చేస్తారు, పిహెచ్డీలు చేస్తారు, కొంతమంది జంతువుల మీద పిహెచ్డీ చేస్తారు,
అంతెందుకు మనం చూడలేదా వైద్య విద్యకు సంబంధించి హ్యూమన్ స్కెలిటన్ మీద కూడా రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. చేస్తారు. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు రీసెర్చ్ చేయడానికి అడవికి వెళ్ళాలి ఇతను. యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలోనే కదా అన్ని ల్యాబ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉండేది. ఈ విశ్వవిద్యాలయంలో ఉన్న మొక్కల మీదే కదా రీసెర్చ్ చేసేది. ఈ విశ్వవిద్యాలయంలో జీవరాశుల మీదే కదా, ఎకో సిస్టమ్ మీదే కదా రీసెర్చ్లు చేసేది. ఫ్యూచర్లో ఇంకా యూనివర్సిటీ డెవలప్ అవ్వాలి అని అంటే మరి ల్యాండ్స్ కావాల్సిందే కదా. అంతెందుకు బెనారస్ యూనివర్సిటీకి ఏం తక్కువ ల్యాండ్స్ ఉన్నాయా? 2000 ఎకరాలుగా పైన ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీకి 1600 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. మరి ఈ భూములన్నిటి కూడా రీసెర్చ్ కోసం మాత్రమే. యూనివర్సిటీ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు మరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్కి 1000 ఎకరాల భూములు ఉన్నాయి? ఎందుకు మన ప్రపంచంలోనే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ, వాళ్ళు కూడా బిల్డింగ్స్ పెట్టుకోవచ్చు కదా. యూనివర్సిటీ అనేది వచ్చేసరికి యూనివర్సల్గా ప్రపంచంలో నుంచి ఎక్కడ విద్యార్థి అయినా వచ్చి అక్కడ చదువుకునే అవకాశాలు ఉంటుంది. ప్రపంచ స్థాయి మేధస్సు సెంట్రల్ యూనివర్సిటీస్ ఇవ్వగలగాలి అవసరం ఇవి ఇస్తున్నాయి కాబట్టి యూనివర్సిటీకి అంతంత ల్యాండ్స్ ఇచ్చారు. మన ప్రభుత్వాలు స్థానిక అంతెందుకండి, స్థానిక ప్రభుత్వాలు చూడండి, ఎవరైనా ఒక దాత వచ్చి నేను స్కూల్ కట్టడానికి బిల్డింగ్స్ ఇస్తానంటే అక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వాలు మున్సిపల్ ల్యాండ్స్ కూడా కేటాయించడం మనం చూసాం. ప్రభుత్వ పాఠశాలను కట్టిస్తానంటే ల్యాండ్ ఇస్తున్నారుగా గవర్నమెంట్. అవును. మరి ఇది స్కూల్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారా? గవర్నమెంట్ పేరు మీదే ఉంటుంది కదా. మరి రేపొద్దున ఆ స్కూల్ అవసరం లేదు పిల్లలకి, ఎవరు రావట్లేదని పడగొట్టేసేసి అక్కడ నేను ఇంకోటి కడతానని చర్యలు ఉన్నాయి కదా. సో విద్య మీద ఇంత కఠినమైనటువంటి ధోరణిలో ప్రభుత్వాలు ఎప్పుడూ ఉండకూడదు. అవసరమైతే 1600 ఎకరాలు ఉంటే ఇది సరిపోదు, డెవలప్మెంట్కి ఇంకా మీకు కావాలని 100 ఎకరాలు ఇచ్చేటట్టు ఉండాలి. అలాంటి ప్రభుత్వాలు రావాలి. ఓకే. అంతేగాని మన స్థాయిని తగ్గించుకునే విధంగా యూనివర్సిటీ భూములు లాక్కొని అక్కడ ఉన్న ఎకోసిస్టాన్ని నాశనం చేసి ఈరోజు నేషనల్ మీడియాలో హైదరాబాద్లో ఏం జరుగుతుందని పోర్ట్రేట్ అవుతుంది. నేషనల్ మీడియాలో అవుతుంది. ఇది ఒక సిగ్గుచేటు. ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ల్యాండ్స్ని అక్కడ గవర్నమెంట్ లాక్కుంది అనుకోండి, 400 ఎకరాలు మళ్ళీ తిరిగి తీసుకుంది అనుకోండి, ఆ దేశ యొక్క ప్రతిష్ట తగ్గినట్టా కాదా? ఖచ్చితంగా. మరి హైదరాబాద్ ప్రతిష్ట ఏంటి? నీకు గతి లేక నీకు అక్కడ ల్యాండ్ వాల్యూ 100 కోట్లలో ఉంది కాబట్టి ఈరోజు నువ్వు లాక్కునే పరిస్థితికి వచ్చావా? నీకు ఇంకా లేవా హైదరాబాద్లో చుట్టూ ల్యాండ్స్? నిజంగా కబ్జాలు నీకు నిజమైన పరిపాలన చేయాలనంటే ఒక్క కబ్జా ల్యాండ్స్ని బయటికి తీయమనండి చాలు. ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా అవ్వలేదా? భూదాన్ బోర్డు భూములన్నీ 30,000 ఎకరాలు ఇందాక నేను చెప్పినవన్నీ కబ్జా అవ్వలేదా? ఈ 30,000 ఎకరాలు ఎక్కడున్నాయో రేవంత్ రెడ్డి గారిని చూపించమనండి. భూదాన్ బోర్డు భూమి ఎవరు కొనడానికి అమ్మడానికి వీల్లేదు. మీకు అది ఐడియా ఉందా ఆ సబ్జెక్టు? తెలుసు, ఐడియా ఉంది. అది ఎవరు కొనడానికి అమ్మడానికి వీల్లేదు. ఆ రోజున భూదాన్ పోచంపల్లిలో వెదిరి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి 100 ఎకరాలు స్వచ్ఛందంగా దానం ఇచ్చాడు. మీరో నేనో 1 ఎకరం ఈరోజు ఎవరు ఇచ్చే పరిస్థితిలో లేరు. 100 ఎకరాలు స్వచ్ఛంగా దానం ఇచ్చాడు. ఆ వెదిరి రామచంద్రారెడ్డి గారి కుటుంబం ఎవరన్నా ఉంటే దయచేసి ముందుకు వచ్చి, అయ్యా మా తాతగారు ఇట్లా 100 ఎకరాల దానం ఇచ్చాడు, ఆ ల్యాండ్ ఎక్కడుందో చూపించండి అని అడగమనండి. గవర్నమెంట్ చూపించిద్దేమో. మొత్తం కబ్జా అయింది. భూదాన్ బోర్డు భూములు మొత్తం కబ్జా అయినాయి. ఇదే రామోజీ ఫిల్మ్ సిటీ బ్యాక్ సైడ్ ఇబ్రహీంపట్నం సరౌండింగ్స్లోకి వస్తుంది. ఆ బ్యాక్ సైడ్ అంతకు ముందున్నటువంటి ఎంపీ గిరీష్ సంఘీ భూములన్నీ ఏంటంటే భూదాన్ బోర్డు భూములు కాదా? రామోజీ ఫిల్మ్ సిటీ బ్యాక్ సైడ్ ఉన్న భూములన్నీ భూదాన్ బోర్డు భూములు కాదా? రామోజీ ఫిలిం సిటీ కూడా భూదాన్ బోర్డు భూములు కాదా అని అంటారు. మనకి ఇదే నినాదంతో కేసీఆర్ గద్దెక్కడం జరిగింది కదా. నేను కానీ ముఖ్యమంత్రిని అయితే 1000 నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని నేను దున్నుతాను అని చెప్పి ప్రగల్భాలు పలికిన ఉన్నాయి. తర్వాత ఒక ట్రాక్టర్ కూడా అక్కడికి వెళ్లే ఛాన్స్ లేకుండా పోయిందంటే ఎవరు వచ్చినా కానీ ప్రజలను మభ్యపెట్టడం కోసం మాత్రమే చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ భూదాన్ బోర్డు భూములు కానీ తీస్తే ప్రభుత్వం చేతిలో 24,000 ఎకరాల నుంచి 30,000 ఎకరాలు మన తెలంగాణ స్టేట్లో ఉంటాయి భూదాన్ బోర్డు భూములు. అవి కేవలం ఎవరైతే భూమి లేకుండా ఉన్నాళ్ళో వాళ్ళు పండించుకోవటం కోసం మాత్రమే, వ్యవసాయం చేసుకోవటం కోసం మాత్రమే భూములు ఇచ్చారు. ఓకే. నేను అక్కడ ఫ్యాక్టరీ కడతానంటే కుదరదు, నేను అక్కడ ఇంకోటి కడతానంటే కుదరదు. కేవలం భూమి లేని రైతులు, కౌలు రైతులు కౌలు చేసుకోలేకుండా పెద్ద పెద్ద వాళ్ళు బ్రతకలేకపోతున్నారు. వాళ్ళకి భూమి కావాలని 30,000 ఎకరాలు ఇస్తే ఈ 30,000 ఎకరాలు కేవలం భూదాన్ బోర్డు రికార్డ్స్లో ఉంది కానీ భూమి ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు.
ఈ రేవంత్ రెడ్డి గారు నువ్వు మంచి పరిపాలన చేయాలి, రైతులకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశం ఉంటే, భూమిని కాపాడాలన్న ఉద్దేశం ఉంటే, నువ్వు చెప్తున్నావు కదా సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద తలపండిన మేధావులను పెట్టి నేను కొట్లాడి తీసుకొచ్చానని, మరి అదే భూమిని 24,000 ఎకరాలను వెనక్కి తీసుకొని రండి, చూపించండి. ఈ సర్వే నెంబర్లో ఈ భూమి భూదాన్ బోర్డుదే, ఇది కబ్జాలో ఉన్న వాళ్ళని మేము ఇదే హైడ్రాని ఉపయోగించో లేకపోతే ఇంకొక కొత్త డ్రామాని తీసుకొని వచ్చో, భూదాన్ డ్రా అని తీసుకొని వస్తాడు, భూదాన్ హైడ్రా అని తీసుకొని వస్తాడు, మళ్ళీ భూదాన్ రెవల్యూషన్ తీసుకొని వచ్చి ఆ భూములు మొత్తం తీసుకోండి, ఈ ఎకోసిస్టమ్ని కాపాడండి, రైతులు కాపాడేట్టు ఉంటుంది. అట్లాంటివి చేయాల్సింది పోయి విద్యార్థులకు ఇచ్చిన భూముల్ని, యూనివర్సిటీకి ఇచ్చిన భూముల్ని లాక్కుంటారా? ఒక ఎకోసిస్టమ్ మొత్తాన్ని నాశనం చేస్తారా? రేపొద్దున నువ్వు, నీ పిల్లలు, మేము, మా పిల్లలు అంతా కూడా మాస్కులు పెట్టుకుని తిరిగే పరిస్థితి ఇక్కడ వచ్చింది, ఆల్రెడీ వచ్చేసింది. ఇంకొక ఢిల్లీ అవుతుంది. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మళ్ళీ కోట్లు ఖర్చు పెడుతూ ఉంటాం అన్నమాట. ఇదే జరిగేది. సో మేము డెఫినెట్గా పిలుపునిచ్చేది ఏంటంటే, అది హెచ్సియు ల్యాండా కాదా అనేది సెకండరీ, అది కోర్టుల్లో చూసుకుందాం. కానీ అక్కడ ఉన్న ఎకోసిస్టాన్ని మీకోసం, నా కోసం, మన పిల్లల కోసం, భావి తరాల కోసం కాపాడాల్సిన నెసెసిటీ అయితే అందరి మీద ఉంది. ఎందుకంటే మనకి ఒక బాధ్యత అనేది లేదు. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు చెట్లు ఆల్రెడీ కొట్టి, చెట్లన్నీ నరికేసి, కొండల్ని నాశనం చేసి, అక్కడున్న ఎకోసిస్టాన్ని మొత్తం నాశనం చేసి, ఆ చెట్టుకి పక్షి గూడులు ఉన్నా కానీ ఆ పక్షి గూడులను కూడా పీకి అవతల పడేసి మనం ఇల్లు కట్టుకుంటా ఉన్నాం. కనీసం ఇట్లా న్యాచురల్గా ఫామ్ అయిన అడవులనైనా కాపాడుకుంటేనే మీరు నేను తీసుకునే గాలి స్వచ్ఛంగా ఉంటుంది. దానికోసం మనం ఈరోజు ఖచ్చితంగా #HCUకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.